హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు దివ్యాస్ వరల్డ్. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేనైతే నిన్న సాటర్డే కదా! మేమొక టెంపుల్‌కి వెళ్ళాం. అది మీకు చూపిద్దామని వచ్చా. నేనైతే దీన్ని మినీ తిరుపతి అనే అంటానండి. చాలా అంటే చాలా బావుంటది. నాకు చాలా ఇష్టమైన టెంపుల్ మైసూర్‌లో. అసలు నిజంగా తిరుపతి ఎట్లా ఉంటుందో సేమ్ అట్లానే ఉంటుంది లోపల విగ్రహం. బట్ లోపలైతే నేను తీయలే. ఎందుకంటే కెమెరా ఈస్ నాట్ అలో. చూడండి ఇక్కడంతా ఎంత బాగా ఉన్నాయో విగ్రహాలంతా. నేనదంతా షూట్ చేశాను. బయటంతా అయితే షూట్ చేశాం గానీ, లోపలైతే షూట్ చేయలేదు. చూడండి టెంపుల్ అంతా ఎంత బావుందంటే, చాలా చాలా బావుంటుంది టెంపుల్. ఈ సైడ్‌కైతే ఇంకా నామాలుంటాయి కదా! అవి లైటింగ్స్‌తో పెట్టారు. అదంతా చాలా పెద్ద టెంపుల్ అనమాట. ఎప్పుడన్నా మైసూరొస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. అంతా మన తెలుగు వాళ్ళే ఉంటారు. తెలుగు కూడా అందరికీ వస్తుంది ఇక్కడ. టెంపుల్ అయితే చాలా పెద్దది. ఇంక ఇదంతా తీసిన తర్వాత నేను, సుహాన్ అయితే లోపలికి వెళ్తున్నాము. అది కూడా ఒక చిన్న క్లిప్ తీశారు. ఇలా లోపలికి వెళ్తున్నప్పుడు చూడండి అక్కడ మీకు కొంచెం విగ్రహం అయితే కనిపిస్తుంది లోపల. లైట్‌గా తీసాం గానీ అదైతే తీయకూడదు. ఎవరైనా చూస్తే మమ్మల్ని ఇంకంతే ఇంక సంగతి. సో, అట్లా లైట్‌గా అయితే తీసాం. వీడింక రా అంటంటే రాకుండా నానేరి, నానేరి అని చెప్తుంటే అగో వెనకాలొస్తున్నారు. రా అని చెప్తున్నాను. చూడండి వాడసలు రాడు. వాళ్ళ డ్యాడీ కావాలంట వాడికి. నాన్న, నాన్న అని పిలుస్తున్నాడింక. సరేలే అని చెప్పి మేమిద్దరం అట్లా లోపలికి వెళ్ళాం. లోపల దర్శనం చేసుకొనొచ్చాకైతే టెంపుల్‌ని షూట్ చేశాం మొత్తం. చూసారా లోపల చిన్నగా కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి విగ్రహం. నిజంగా తిరుపతిలానే ఉంటుంది ఇక్కడ గూడా. లోపల చూసారా ఎంత బావుంటుందంటే, ఇంకా వీడియో లోపల కూడా అలో చేసుంటే చాలా బావుండేది. బట్ అయితే అలో చేయరు కదా! అందుకే మేమింక తీయలేదు. అక్కడితో ఆపేసాం. దర్శనమైతే చేసుకున్నాం. ఆ పక్కనే వినాయక టెంపుల్ ఉంటుంది. ఇలా ఆ టెంపుల్‌లోనే చాలా టెంపుల్స్ ఉంటాయి. వినాయక టెంపుల్, శివుడి టెంపుల్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అన్ని టెంపుల్స్ అందులోనే ఉంటాయి. వినాయక స్వామి టెంపుల్ దాని పక్కనే అన్నమాట. అలా ఇదేంటో మీకు అర్థమైందా? కాయిన్ వర్టెక్స్ అంటే అదొక టైప్ ఆఫ్ హుండీ అన్నమాట. డబ్బులు వేయాలనిపించినోళ్ళకి కూడా ఇది చూస్తే ఖచ్చితంగా వేస్తారు. చూసారా ఎట్లా రోల్ అవుతూ వెళ్తుందో ఏదైనా కాయిన్ వేయాలి మనం. చాలా సేపు రోల్ అయ్యి అదొక ఏదో ఫిజిక్స్ అన్నమాట. సో, చూడండి ఎంత వెళ్తుందో చాలా సేపు రోల్ అయ్యి అప్పటికి లోపలికెళ్తుంది. మేమొస్తే ఖచ్చితంగా వేస్తాం. వీడికి చూడండి ఎంత ఇష్టమో చూస్తున్నాడు అలాగా. ఇంక అదైతే లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత మేమింక బయటకొచ్చేసాం. బయట చూడండి ఎంత బావుంటుందో. నేను, సుహాన్ అయితే అక్కడ ప్రసాదం పెడుతున్నారు. ఫస్ట్ అయితే దానికెళ్ళిపోతున్నాం మేమిద్దరం. సుహాన్, నేను ప్రసాదం తీసుకున్నాం. మా హస్బెండ్ ఏమో ఇంక ఇదంతా వీడియో తీస్తున్నారనమాట. ఇక్కడ చూసారా పెద్ద రాయనమాట అది. దానికి అటువైపు, ఇటువైపు విగ్రహాలైతే చెక్కారు. చాలా బావుంది కదా! అలా ముందుకు వెళ్తా ఉంటే ఇంకా కార్తీక మాసం కదా! ఇప్పుడు అందరూ దీపాలైతే పెడుతున్నారు. ఇప్పుడు కార్తీక మాసంలో. ఇక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇది. చిన్నగా విగ్రహం చూడండి ఎంత బావుందో. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించింది ఇట్లా ఏవో ఉంటాయి కదా! నాకు తెలీదు. అవంతా ఇలా ఉందనమాట. చాలా బావుంటది టెంపులయితే. చూడండి అక్కడ విగ్రహాలన్నీ ఎంత బాగా చెక్కారో కదా! నాకైతే చాలా నచ్చింది. చూసారా అక్కడ స్కూల్ పిల్లలంతా విజిటింగ్ కూడా వచ్చారు. అంత బావుంటుందనమాట టెంపుల్. ఇక్కడ చూడండి శివాలయం. చిన్న శివుడి విగ్రహం చాలా బావుంటది. నేను కూడా ఇంకా దీపాలు కొన్నాను. కొనేసి అక్కడ పెడదామంటే నాకు తెలియట్లే ఎక్కడ పెట్టాలని. ఇంక మా ఆయన్ని అడుగుతుంటే చెప్తున్నారు అక్కడే పెట్టు అని చెప్పేసి. వీడు చూసారా ఎంత భక్తుడంటే సుహాను మీరిక్కడ చూస్తారిప్పుడు. వాడేంటంటే శివుడి టెంపుల్‌లో గోమాత ఉంటుంది గదా! దాన్ని వాడు కౌ కౌ అని చెప్పేసి నాకు చూపిస్తున్నాడు. చూసారా దీపాన్ని పట్టేసుకుంటాడు వాడు. నేనింక వాడిని అదే తిడుతున్నాను. వద్దురా అని చెప్పి కాలుతదని. రా ఇంక మనిద్దరం పూజ చేద్దామంటే వాడు లోపల కవ్వుంది అని చెప్తున్నాడు. సో, అది గోమాత చిన్న విగ్రహం ఉంటుంది కదా! దాన్ని వాడు కవ్వనుకుంటున్నాడు. తర్వాత చూడండి ఇద్దరం ఇంక అట్లా పెట్టేస్తాం దీపం అక్కడ. కార్తీక మాసంలో ఎవరైనా దీపం పెట్టకపోతే ఖచ్చితంగా శివుడి టెంపుల్ దగ్గర మీరు కూడా దీపం పెట్టండి. చాలా మంచిది. ఇంకా వీడేమో దండం పెట్టేసుకున్నాడు కదా! వెళ్ళిపోతున్నాడు. వాడికక్కడ ఒక చిన్న విగ్రహం కనిపించింది. దాన్ని చూడండి ఎంత పూజ చేస్తున్నాడంటే ఫ్లవర్ ఒకటి దొరికింది. దాన్ని ఇట్లా చింపేసి పూజ చేస్తున్నట్టు ఎలా చేస్తున్నాడో చూడండి. వద్దు అలా చేయకూడదని చెప్పి దండం పెట్టుకోరా అంటే పెట్టుకుంటున్నాడింక. చూడండి ఎంత పెట్టుకుంటున్నాడో. వాడికి చాలా ఇష్టం. గుడికొస్తే మాత్రం పెద్ద భక్తుడయిపోతాడు. ఇక్కడేంటంటే ఆహ్, బుక్స్ ఉంటాయి కదా! అవి స్టోర్ ఉంచుతారనమాట ఇక్కడ. పెద్ద బాలశిక్ష, ఇంకా దేవుడికి సంబంధించినవి, రామకోటి రాస్తారు కదా! రామకోటి. సో, అవెవరైనా రాస్తే తెచ్చి ఇక్కడ పెట్టొచ్చనమాట. అమ్మవారు, సరస్వతీదేవి అమ్మవారు. చూడండి ఎలా చూస్తున్నాడో వాడికి ఏంటోలా కనిపిస్తుంది. సో, దండం పెట్టుకో అంటే ఇంక అలా దండం పెట్టుకుంటున్నాడు. ఆ తర్వాతయితే ఇంక మేము టెంపుల్ నుంచి వచ్చేసాం. ఇదంతా వెనకాలనమాట యాంబియన్స్ మొత్తం. విగ్రహాలు చూడండి ఎంత బావుంటాయో. ఇందాక చెప్పాను కదా! రాయ, అది ఇవతల వైపు, అవతల వైపు 2 విగ్రహాలయితే అట్లా చెక్కారనమాట. లాస్ట్‌కి ప్రసాదం.
అది ఏమో గుడిలో పంచిపెట్టారు. ఇదేమో మేము కొన్నాము. వీడికైతే హడావుడి ఎక్కువ, తినింది తక్కువ. చాలా కొంచెమే తింటాడు. కానీ ఫస్ట్ బైట్ అయితే వాడే చెయ్యాలి. వాడెంత ఆతృత అంతే. ఏం తినడు. ఒక ఫస్ట్ బైట్ తినేసి ఇంకా లడ్డూని అక్కడే పడేశాడు. చూడండి ఇక్కడంతా విగ్రహాలు ఎంత బాగున్నాయో కదా అసల. ఎంత బాగా చెక్కారో కదా! వెనకాలనమాట ఇదంతా. ఇంకా అలాగా వీడియో అయితే తీసాం మీకు చూపిద్దామని. ఇదంతా అవే విగ్రహాలుంటాయి. మైసూరొస్తే మాత్రం ఖచ్చితంగా మీరైతే ఈ టెంపుల్‌కి రండి. చాలా బావుంటుంది. విజిటింగ్ ప్లేసెస్‌లో చాలా బెస్ట్ ప్లేస్ ఇది. ఆ తర్వాత అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు. చాలా పవర్‌ఫుల్ ఆంజనేయ స్వామి అనమాట. ఇక్కడే మేమైతే దండం పెట్టుకున్నాం. మా కోరికైతే నెరవేరింది. ఖచ్చితంగా ఇక్కడ కొబ్బరి బోండం ఉంటుంది. ఒక ఏదో మంత్రం చెప్తారు. అది చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కోరికైతే నెరవేరుతుంది. ఆ పక్కనే షెడ్ ఉంది కదా! అందులో అయితే కొబ్బరి బోండాలన్నీ కడతారనమాట. అసల వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంత పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అది ఇంకా ఫేమస్ అనమాట ఇక్కడ. ఈ మధ్యనే ఇదంతా కట్టారనమాట. ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడేంటంటే ఒక ప్రాముఖ్యత కూడా ఉంది. పైన కనిపిస్తుంది గదా! మనకి విగ్రహం. దాన్ని ఏమంటారంటే ఆకాశ ఆంజనేయ స్వామి అంటారు. మధ్యలో విగ్రహం ఉంది కదా! దాని లోపల ఆంజనేయ స్వామి ఉంటారు. దీన్నేమంటారంటే భూలోక ఆంజనేయ స్వామి అంటారు. ఇక్కడ చూసారా ఎందుకో ఒంటె పెట్టారు. నాకు కూడా తెలీదు. ఒంటె విగ్రహం అలాగైతే ముందుంటుంది. చూడండి ఎంత బావుందో గదా టెంపుల్. ఇదైతే తర్వాత కట్టారు. ఫస్ట్ అయితే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాత్రమే ఉండేది. ఇది రీసెంట్‌గా కట్టారు. ఆకాశ ఆంజనేయ స్వామి. చూడండి అక్కడైతే షో వేస్తారు ఒకటి యానిమేషన్ షో చాలా బావుంటుంది. అది కూడా వీడియో తీశాను మీకు. మధ్యలో కనిపిస్తుంది గదా! ఇక్కడ అదేంటంటే భూలోక ఆంజనేయ స్వామి, పాతాళ ఆంజనేయ స్వామి అని కూడా మనకేంటంటే అండర్ గ్రౌండ్‌లో కట్టారు. ఈ 3 ఆంజనేయ స్వాములు ఇక్కడ చాలా ప్రాముఖ్యత కలిగింది. చూసారా ఇక్కడ భూలోక ఆంజనేయ స్వామి. ఎక్కడ కెమెరా అలో లేదు. అందుకే లోపలికి వెళ్లి తీయలేదు. బయట నుంచి మాత్రమే తీసాము. ఇక్కడ కూర్చున్నారు కదా! వాళ్ళంతా ఏంటంటే కొబ్బరి బొండం పట్టుకొని అతను ఏం చెప్తే అది చేసి టెంపుల్ చుట్టూ 108 ప్రదక్షిణాలు చెప్తారు. లైక్ ఎన్నో అది చెప్తూ ఒక మంత్రం ఉంటుంది. అది జపిస్తూ మనం ఏదైతే చుట్టూ తిరుగుతామో మన కోరికైతే ఖచ్చితంగా నెరవేరుతుంది. మేమే చెప్తున్నాం కదా! దానికి సాక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇదేంటంటే లోపల పాతాళ ఆంజనేయ స్వామి వీడియో అయితే ఇట్లా వస్తుంది. చూడండి ఎంత బావుందో లోపల అండర్ గ్రౌండ్‌లో కట్టారనమాట దీన్ని. మొత్తం లోపల వాళ్ళంతా పెట్టడం అదంతా నిజంగా భూలోకంలో పాతాళంలోకి వెళ్లి చూసినట్టుంటుంది మనకి. చాలా బావుంటుంది ఇక్కడైతే. టెంపుల్ లోపల ఇదైతే ఒక చిన్న క్లిప్. మా చిన్ని భక్తుడు చూసారా అటునుంచి వస్తాడు. నెక్స్ట్ వీడియో ఏంటంటే ఇందులోనే ఇందాక యానిమేషన్ అని చెప్పాను కదా! అదే అనమాట. చూడండి వెనకాల వీడియో వస్తుంది. అది కూడా ఫుల్ నాట్ అలౌడ్ అందుకే కొంచెమే పెట్టా. जोदायक फलचारी बुद्धिहीन तन ज्ञानी के सुनियो पवन कुमार बल बुद्धि विद्या देवो महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र औध्वजा विराजै कांधे कुंज जनेऊ साजै शंकर